గ్రామం నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి పట్టణం నుంచి కొన్ని పదుల సంఖ్యలో బయటికి రండి, మనం దీన్ని మొత్తాన్ని అంతమొందిద్దాం అంటే ఒకటి దేశస్తులను రెచ్చగొట్టడం. దేనికోసం రమ్మని ఆర్మీలోకి తీసుకుంటాడు వీడు వస్తే, ఉగ్రవాదం వైపు మరలిస్తాడు ఇదవా. వీడు నిజంగానే ఆ ప్రజల్ని పిలిచి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసి సరే అక్కడి సామాన్య ప్రజలకైనా ఏదైనా న్యాయం జరుగుతుందా, అక్కడి వాళ్ళకైనా ఏదైనా సపోర్టివ్గా ఆర్మీ ఏదైనా ఇస్తాడా అంటే లేదు, వాళ్ళందరినీ వాళ్ళు ఉగ్రవాదం వైపుగా మరలించడం. పదుల సంఖ్యలో రండి, బయటికి రండి, గ్రామాల నుంచి పట్టణాల నుంచి బయటకు రండి, మనం దీనికి ఎనఫ్ ఈజ్ ఎనఫ్, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇకపై యుద్ధమే, మనం ఉగ్రవాదాన్ని ఊరుకునేది లేదంటున్నాడు. ముందుగా వాళ్ళందరూ తీసుకొచ్చి ఉగ్రవాదులను కలిపి మళ్ళీ వాళ్ళ చేత ఇంకొకరు ఉగ్రవాదులు అని చెప్పి దొంగ అన్నట్టుగా మారిపోయింది పాకిస్తాన్ పిచ్చివదల పరిస్థితి. సో ఆఫ్ఘనిస్తాన్పై అర్ధరాత్రి సమయంలో ఫైటర్ జెట్స్తో కాబూల్ ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ప్రాంతంలో భారీ ఎత్తున ఫైటర్ జెట్స్తో వెళ్ళిపోయి అక్కడ దాడులకు పాల్పడింది పాకిస్తాన్. సో ఇప్పటికైతే అక్కడ ఎటువంటి మరణాలకు సంబంధించి కానివ్వండి, గాయాల పల్లెవారి సంఖ్య ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. తాలిబాన్ల ప్రభుత్వానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఆయన ప్రస్తుతానికి భారత్లో పర్యటిస్తున్నారు. ఆయన భారత్లో పర్యటిస్తూ ఉండగా అక్కడ ఈ దాడులు జరిగాయి. అర్ధరాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఒక కల్లోలమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ టీటీఎఫ్ చీఫ్ నూర్వలీ మెహసూద్ని టార్గెట్ చేసే పాకిస్తాన్ ఈ దాడులు చేసిందనేది పెద్ద ఎత్తున అక్కడ తాలిబాన్ల ప్రభుత్వం భావిస్తోంది. సో ప్రస్తుతానికైతే ఎందుకు దాడులు చేశారనే దానికి పాకిస్తాన్ అక్కడి మీడియా సంస్థలకి సమాధానం ఏంటి అని అంటే, అక్టోబర్ సెప్టెంబర్ మాసాల్లో మాపై చాలా పెద్ద ఎత్తున ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాడి జరిగింది, దాడికి సమాధానంగానే ఇప్పుడు దాడి చేస్తున్నాం, 11 మంది మా ఆర్మీ సోల్జర్స్ మరణించారనేది పాకిస్తాన్ చెప్తోంది. దాని వెనుక కారణం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయ్యి ఉండొచ్చు అనే అనుమానం ఉంది కాబట్టి ఆ అనుమానంతో మేము దాడి చేస్తున్నామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తోంది పాకిస్తాన్. సో నిన్నగాక మొన్నే డొనాల్డ్ ట్రంప్ అటు పాకిస్తాన్కి 120 మిసైల్ అందించాడు, పస్నీ పోర్ట్ని స్వాధీనపరుచుకున్నాడు, టర్కీ 1000 ఎకరాలకి స్థలంలో ఇండస్ట్రియల్ హబ్ నిర్వహించబోతోంది. ఏ రకంగా అయినా కూడా మీరు చూడండి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనం చూసాం పాకిస్తాన్ మోకరిల్లిపోయింది. జీరో, వాళ్ళ దగ్గర ఏం లేదు, ఇన్కమ్ లేదు, డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, ఏమీ లేక పాకిస్తాన్ అల్లాడిపోయే పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో మోకరిల్లిపోయి కాళ్ళు పట్టుకొని భారత్ను వేడుకుంటే పోనీలే బతకండ్ర వెదవా అని చెప్పి మనం ఆపరేషన్ సింధూర్ని అప్పుడు మధ్యంతరంగా కొంత నిలిపివేయడం జరిగింది. అండర్స్టాండింగ్ మాత్రమే, అది అగ్రిమెంట్ కాదు, తొక్కతోటకూర కట్ట ఏది కాదు, జస్ట్ వాడు వస్తాడు కదా అని చెప్పి వదిలేసాం అంతే. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, కేవలం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5-6 నెలల్లోనే అమెరికా అధ్యక్షుడు వెళ్ళిపోయే వారికి సపోర్ట్ చేయడం, క్రిప్టో కరెన్సీగా హబ్గా చేస్తానని చెప్పడం, ఇండియన్ రిజర్వ్స్ ఆయిల్ రిజర్వ్స్ పెట్టడం, తర్వాత వారిని పోర్టుని కైవసం చేసుకోవడం, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం $500 మిలియన్ పెట్టుబడులు పెట్టడం, టర్కీకి ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించడం, అంటే అనేక రూపాల్లో ఆర్థిక వనరుల్ని ఆయుధాలని సమకూర్చే ప్రయత్నం అమెరికా చేయడం మూలంగానే మళ్ళీ రెచ్చిపోతోంది. లేకపోతే వీడు దీని ఏమంటారు, కుక్కిన పేను, మనం తల్లో తీసిన కుక్కిన పేరు ఎలా పడి ఉంటుందో అలా పడి ఉండేటువంటి వెధవ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈ రకంగా మళ్ళీ పైపైకి ఎగిరి పడుతూ మళ్ళీ దాడులు చేస్తున్నాడు. సో డొనాల్డ్ ట్రంప్కి కావాల్సింది ఇదే, ప్రపంచ దేశాల్లో ఏదో చోట అలజడి జరుగుతూ ఉండాలి, తన వ్యాపారం కొనసాగాలి, తనకు రావాల్సినటువంటి లక్ష్యం ముందుకు వెళ్ళాలి, మళ్ళీ యుద్ధాన్ని ఆపినట్టుగా కలరింగ్ ఇవ్వాలి, కట్అవుట్ పెద్దగా కొంత కలరింగ్ ఇచ్చి ఆయన దాని నుంచి లాభం పొందాలి. ఆయన చేసింది అదే. వీళ్ళకి మిసైల్ ఇవ్వకుండా, వీళ్ళకి ఆర్థిక వనరులు ఏం సమకూర్చకుండా, వీళ్ళని సైలెంట్గా వాళ్ళని జావనిస్తే వాళ్ళు కనీసం బయటికి వెళ్ళకపోతుండే, వాళ్ళకి ఏ ఆధారం లేదు, జీరో. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఇంటికి పిలిచి వాడితో లంచ్ కూర్చొని వాడిని అమెరికాలో ఆర్మీ పరేడ్కి పిలిచి వాడే ముఖ్య అతిథిగా అని చెప్పి షహబాజ్ షరీఫ్తో, ఆసిమ్ మునీర్తో, బిలావల్ భుట్టోతో, ఖ్వాజా ఆసిఫ్తో, ఇషాక్ దార్తో అక్కడ వాళ్ళతో మాట్లాడి భేటీలు జరిపిన తర్వాత ఇంకా వీళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి సపోర్ట్ దొరికిందనే రకంగా ఇంకా రెచ్చిపోరా? ఇప్పుడు జరుగుతుంది అదే. ఆఫ్ఘనిస్తాన్పై దాడిని పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఇప్పుడు ఒక విజయంగా భావిస్తోంది, మేము దాడులు చేశామని చెప్పుకుంటోంది. సో ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో అల్లకల్లమైన వాతావరణం నెలకొంది. యాజ్ ఆఫ్ ఎటువంటి డ్యామేజెస్ కానీ మరణాల సంఖ్య అయితే అధికారికంగా తాలిబాన్ల ప్రభుత్వం నిర్ధారించలేదు. బట్ తాలిబాన్ ఈ తహరీక్ అనేటువంటి ఆ పార్టీ చీఫ్ నూర్ వలీ మెహసూద్ పైన దాడి చేయడాన్ని టార్గెట్గానే పాకిస్తాన్ ముందుకు వచ్చిందనేది తాలిబాన్ ప్రభుత్వం భావిస్తోంది. సో తాలిబాన్లు మరి దీనికి ఎటువంటి ప్రతిస్పందనగా పాకిస్తాన్ పైన దాడి చేస్తారు, పాకిస్తాన్ అంతు ఏ విధంగా తాలిబాన్లు తేల్చబోతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రపంచ శాంతి బహుమతి కోరుకునే డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎలా
చూస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దాడి చేయించడానికి కారణమైన వ్యక్తినే నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్నాడు. అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన దుర్మార్గం ఏది ఉండకపోవచ్చు. సో మిసైల్ని పంపించింది ఆయన, 120 మిసైల్ని పంపించి దాని ద్వారా అటు ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయించడానికి కారణమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరి ఈ దాడిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ హెస్ లాంచ్డ్ డజన్స్ ఆఫ్ వాయిలెంట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్వాల్వింగ్ సివిలియన్ హౌసెస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ కాబూల్. సో కాబూల్ ప్రాంతంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని పదుల సంఖ్యలో వాయిలెంట్ ఎయిర్ స్ట్రైక్స్ పాల్పడే విధంగా అక్కడి నుంచి ఫైటర్ జెట్స్ వెళ్ళిపోయి దాడులు చేశాయని చెప్పి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి చాలా సివిలియన్స్ కానివ్వండి, అక్కడి అఫీషియల్ వెబ్సైట్స్ అన్నీ కూడా రాసుకొస్తూ ఉన్నాయి. సో అట్లీస్ట్ 4 ఏరియాస్ ఇన్ కాబూల్, 4 ప్రాంతాలు జరిగాయి దాడులు. షరీనావ్, దస్తీ బర్చి, ఖ్వాజా రవాష్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ కెయిర్ఖానా. సో ఈ కెయిర్ఖానా, షారీనావ్, దస్తీ బర్చి, ఖ్వాజా రవిష్ ఈ ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్లో 4 ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడిందట పాకిస్తాన్. సో ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్, డ్యామేజెస్ గురించి అయితే ఇంకా ఎటువంటి అప్డేట్స్ లేవు. సో ప్రస్తుతానికి మరి ఈ దాడిని ఏ రకంగా ఆఫ్ఘనిస్తాన్ తిప్పికొడుతుందో చూడాలి. సో ఆ పాకిస్తాన్ ఈ రకంగా మళ్ళీ దాడులకు పాల్పడడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. जिस मट्टी में से उनको फायदा मिल रहा है, जिस मुल्क से, जिस सरजमीन से उनको फायदा मिल रहा है, उस मुल्क के साथ दुश्मनी कर रहे हैं। सर ये अब बर्दाश्त नहीं होगा। हमें यकसू होके मिनहसुल कौम जो है जवाब देना पड़ेगा इन लोगों को जो उनको पनाहगाहें मुयस्सर करते हैं, चाहे वो हमारी सरजमीन पे हैं या वो अफगानिस्तान की सरजमीन के ऊपर है। इसमें किसी को कोई शक नहीं होना चाहिए। अगर किसी गांव से या किसी पनाहगाह से 4 या 5 या 10 या 15 आदमी निकल के हमारे किसी फौजी काफले के ऊपर जो है हमला करते हैं, उसका जवाब जो है हो सकता है सबको सब साथ कोलैटरल डैमेज भी हो, उसको सबको सब भुगतना पड़ेगा। जहां पे उनकी पनाहगाहें होंगी उनको भी भुगतना पड़ेगा, और जो लोग उनको पनाहगाह देते हैं उनको भी भुगतना पड़ेगा। इनफ इज इनफ। ये अब जो हमारे सब्र का पैमाना जो है पाकिस्तान की हुकूमत का, पाकिस्तान की अफवाज का जो है लबरेज हो चुका है। हम अपनी अफवाज के साथ इस मसले पे खड़े हैं और 100% जो है हम मकरूज हैं। उनके एहसान किया उन्होंने इस मुल्क पे हुए, इस मुल्क की हिफाजत करके, हमारी इज्जत में इजाफा करके, हमारी बैनुल-अक़वामी जो स्टैंडिंग है उसमें इजाफा करके। और आज जो है हमारे यहाँ पे ऐसे लोग जो हैं उनको कंडेमनेशन करने के से कतराते हैं, उनकी जो है वो उनकी जो मजम्मत करने से कतराते हैं, खुल के बात नहीं करते। ये चीज़ जो है ये दिस इज़ नॉट एक्सेप्टेबल। डिप्टी स्पीकर साहब, वील हैव टू बी ब्लैक एंड वाइट में कोई ग्रे एरिया नहीं होना चाहिए। या आइदर यू आर विद देम और विद अस, दैट मीन्स पाकिस्तान। ये ना दहशतगर्दों के लिए कोई भी सॉफ्टनेस जो है, किसी किस्म की राय जो है वो अब टॉलरेबल नहीं है। और ये पैगाम हम अफगानिस्तान को भी दे रहे हैं, जिस तरह मैंने अभी थोड़ी देर पहले बताया है। ये इस पे कोई सियासत जो है वो हम मिनहसुल कौम जो है अफोर्ड नहीं कर सकते। जिस मट्टी में से उनको फायदा मिल रहा है, जिस मुल्क से, जिस सरजमीन से उनको फायदा मिल रहा है, उस